వేగంగా జరుగుతున్న బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జికి సంబంధించి చిన్నపాటి సమస్య రావడంతో నిర్మాణ పనులకు సంబంధించి స్మాల్ బ్రేక్ రావడం జరిగింది. ప్రస్తుతం అలాంటి సమస్యకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం నేను బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఈ స్టీల్ బ్రిడ్జ్ చూసుకోవచ్చు. నా వెనకాల కనబడుతున్న RHS మధ్యలోని అలైన్మెంట్ ప్రాబ్లం వచ్చిన నేపథ్యంలోని 4 గడ్డర్లను తొలగించి వీటికి సంబంధించి రీకరెక్షన్ పూర్తయిన తర్వాత 4 గడ్డర్లు రీలాంచ్ చేశారు. ప్రస్తుతం రీలాంచ్ అయిన గడ్డర్ల మీద డక్ షీట్స్ వేస్తున్నారు. డక్ షీట్స్ వేసిన తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ పనులు చేస్తారు. ఆ తర్వాత స్లాబ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ వీడియోలో నేను ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ఎరెక్షన్ పనులు ఏ విధంగా జరిగాయి, ఎలాంటి లోపాలకు సంబంధించి కూడా కరెక్షన్ చేశారు, ఇంకా దాంతోపాటు ప్రస్తుతం ఎలాంటి పనులు ఈ స్టీల్ బ్రిడ్జికి జరుగుతున్నాయి, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ స్టీల్ బ్రిడ్జ్ పైకి వెళ్ళి మీకు డీటెయిల్గా వివరిస్తాను. ప్రజెంట్ నేను RHS మీద వచ్చాను. ఏదైతే గతంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం ప్రదేశం దగ్గరే నేను రావటం జరిగింది. సమస్య సంబంధించి ప్రస్తుతం రెక్టిఫై చేసి దీనికి సంబంధించిన వర్క్స్ చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. నా వెనకాల కనబడుతుంది ఏదైతే రీఎన్ఫోర్స్మెంట్ జరగకుండా జక్ షీట్ వేసిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలోనే ప్రస్తుతం RHS మీద రెక్టిఫై చేసిన ప్రాబ్లం ని అక్కడ రావటం జరిగింది. అయితే ప్రధానంగా ఈ సమస్య ఎప్పుడు వచ్చిందో కూడా నేను వివరిస్తాను. ఏదైతే మార్చి మొదటి వారంలోని RHS మీద రీఎన్ఫోర్స్మెంట్ మొత్తం కంప్లీట్ చేశారు. ప్రస్తుతం మనం యూజర్స్ లో చూసుకోవచ్చు. దాదాపు రీఎన్ఫోర్స్మెంట్ పనులన్నీ కూడా కంప్లీట్ అవడం జరిగింది. ఆ తర్వాత దీని మీద స్లాబ్ వేసేందుకు ఇంజనీర్లు స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన స్టీల్ గడ్డర్ లాంచింగ్ ఎలా జరిగిందో కూడా ఒకసారి పరిశీలించారు. అయితే పరిశీలించే క్రమంలోని దీని మీద స్టీల్ గడ్డర్లకు సంబంధించి అలైన్మెంట్ ప్రాబ్లం వచ్చినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత అలైన్మెంట్ ప్రాబ్లం వచ్చిన వెంటనే దీన్ని అలైన్మెంట్ సరి చేసేందుకు ఇక్కడ ఉన్న 500 టన్నులకు సంబంధించిన క్రెయిన్లతోని దాన్ని కొంతవరకు కరెక్ట్ గా ఉంచేందుకు ప్రయత్నం చేశారు. అయినా సరే ఆ సమస్యకు సంబంధించి పూర్తి స్థాయిలోని ఒక ఎరెక్షన్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వకపోవడంతో ఇంకా నేరుగా దీని మీద ఉన్న 4 గడ్డర్లను మధ్యలో ఉన్న 4 గడ్డర్లను తొలగించి ఎరెక్షన్ పని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అలైన్మెంట్ ప్రాబ్లం ఎలా వచ్చిందో కూడా నేను ఒకసారి వివరిస్తాను. మొత్తం స్టీల్ బ్రిడ్జ్ అనేది A1 to A2 వరకు ఈ విధంగా ఉంటుంది. ఏదైతే ఉందో స్టార్టింగ్ పాయింట్ డౌన్ నుంచి మిడిల్ వచ్చేకల్లే కొంత మిల్లీమీటర్ల వరకు కూడా కొంత హైట్ లో ఉంటుంది. ఆ తర్వాత A2కి వచ్చేసరికెళ్ళే దిగిపోతుంది. ఈ విధంగా స్టీల్ బ్రిడ్జ్ అనేది ఉండటం ద్వారా రాబోయే రోజుల్లో కూడా బ్రిడ్జికి సంబంధించి ఏదైతే లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగానే గతంలోని ఇంజనీర్లు RHS మీద పరిశీలించే సమయంలోని దాదాపు 15 మిల్లీమీటర్ల వరకు కూడా మధ్యలో ఉన్న స్టీల్ గజ్జర్లు కిందకి వెళ్ళిపోవటం జరిగింది. ఆ తర్వాత దీని మీద కాంక్రీట్ స్లాబ్ వేసిన తర్వాత మరింతగా దిగిపోయే అవకాశం ఉన్నట్లుగా నిర్మాణ సంస్థ దాంతోపాటు ఇంజనీర్లు కూడా గుర్తించారు. గుర్తించిన తర్వాత ఇంకా ఇప్పటికే దీని మీద కాంక్రీట్ స్లాబ్ వేయకపోవడంతో వెంటనే ఈ మధ్యలో ఉన్న కొంత భాగానికి సంబంధించిన 4 గడ్డర్లను దాదాపు 25 మీటర్లకు సంబంధించిన 4 గడ్డర్లను తొలగించి ఎరెక్షన్ కంప్లీట్ చేసి ప్రస్తుతం ఈ గడ్డర్లు రీలాంచ్ చేసిన తర్వాత డక్ షీట్లు వేసిన ప్రక్రియ కూడా పూర్తవటం జరిగింది. దానికి సంబంధించి కూడా కొంత పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఏదైతే మనకి ఇక్కడ కనబడుతుందో అదే తరహాలోనే మధ్యలోని 24 మీటర్ల వరకు కూడా దాని మీద రీఎన్ఫోర్స్మెంట్ సంబంధించి పనులు చేస్తారు. రీఎన్ఫోర్స్మెంట్ పనులు పూర్తయిన వెంటనే ఇక్కడ కాంక్రీట్ స్లాబ్ను ప్రారంభించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఒక్కొక్క బ్రిడ్జికి సంబంధించి ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద బేస్మెంట్ లెవెల్లోని A1, A2 దాంతోపాటు దీనికి సంబంధించి P1, P2 లాంటి మొత్తం 4 ఫౌండేషన్లు ఉన్నాయి. ఈ బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దాని మీద ప్రస్తుతం స్టీల్ గడ్డర్లు లాంచింగ్ చేస్తారు. స్టీల్ గడ్డర్లను కూర్చోబెట్టేందుకు కింద బేరింగ్స్ ఉంటాయి. బేరింగ్స్ పైనే ఈ స్టీల్ గడ్డర్లను కూర్చోబెడతారు. ఈ మొత్తం ఒక్కొక్క LHS, RHS రెండు వైపులు చూసినట్టయితే ఒక్కొక్క వైపుకి సంబంధించి 4 లైన్లు ఉంటాయి. ఒక్కొక్క లైన్ కి సంబంధించి 11 గడ్డర్లు ఉంటాయి. మొత్తం 4 లైన్లు ఒకవైపు ఉన్న నేపథ్యంలోని 4x11 44 గడ్డర్లు ప్రస్తుతం ఒకవైపు ఉంటాయి. ప్రస్తుతం నేను నించున్న RHS వైపు ఉంటాయి. దీని మీద ఏదైతే డక్ షీట్లు వేస్తారు నేను కింద ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. నా
వెనక కింద కనిపించేదే ఈ స్టీల్కి సంబంధించిన డక్ షీట్స్. ఈ డక్ షీట్స్ మీదే దాదాపు 2 లేయర్ల వరకు రీఎన్ఫోర్స్డ్ ఇదేందో ఐరన్ ఇన్సులేషన్ చేసుకుంటారు. ఈ ఐరన్కి సంబంధించిన ఇన్సులేషన్ కూడా దాదాపు ఒక్కొక్క వైపుకి సంబంధించి చూసినట్టయితే దాదాపు 52 టన్నులకు సంబంధించిన ఐరన్ సరిపోతుంది. ఐరన్తోని ప్రస్తుతం రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ చేసుకుంటారు. రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్లాబ్ వేస్తారు. స్లాబ్ కూడా దాదాపు 225 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ను ఉపయోగిస్తారు. మొత్తం 225 మీటర్ల థిక్నెస్ తోని మొత్తం కాంక్రీట్ ఉంటుంది. ఆ తర్వాత సంబంధించిన రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సంబంధించి కూడా క్రాష్ బేరియర్లు ఉంటాయి. క్రాష్ బేరియర్ల వర్కులు కూడా జరుగుతాయి. ఇది ఒక స్టీల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణానికి చేపట్టే ప్రతి ఒక్క అంశము. అయితే ప్రస్తుతం ఆర్హెచ్ఎస్ వైపు మీద కరెక్షన్ అనేది ప్రస్తుతం చేయడం జరిగింది. అయితే గతంలోని ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద ఏదైతే మిడిల్కి సంబంధించిన కూడా స్టీల్ గడ్డలను తొలగించే క్రమంలోని చాలా పెద్ద ఎత్తున కూడా దుష్ప్రచారం కూడా చేయడం జరిగింది. ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ ఒరగటం జరిగింది, ఒరిగిన నేపథ్యంలోనే స్టీల్ గడ్డలను తొలగిస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరగడం జరిగింది. అప్పట్లోని ఏదైతే ఎన్సీసీకి సంబంధించిన నిర్మాణ సంస్థ, దాంతోపాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి కూడా చీఫ్ ఇంజనీర్ కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎక్కడా స్టీల్ గడ్డలు ఒరగలేదు, చిన్నపాటి మిల్లీమీటర్లకు సంబంధించి చిన్నపాటి సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చిన వెంటనే వాటిని రెక్టిఫై చేసేందుకే స్టీల్ గడ్డలను తీసి వెంటనే మరోసారి రీలాంచ్ చేస్తామని చెప్పారు. అయితే మనం ఒకసారి చూడాల్సింది అంశం ఏదైతే ఉందో, భారీ ఎత్తున సమస్య వస్తే 10-15 రోజుల్లోని సమస్య రెక్టిఫై అవ్వదు. అయితే ప్రస్తుతం ఏదైతే మార్చి 15వ తారీఖున 16వ తారీఖు సమయంలోని స్టీల్ గడ్డర్లను తొలగించి దీనికి సంబంధించి కూడా ఎరెక్షన్లో భాగంగా అలైన్మెంట్లో భాగంగా దాన్ని కరెక్ట్ చేయడంలోని దాదాపు 10 నుంచి 15 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. అయితే చూసుకోవచ్చు, సమస్య చిన్న మిల్లీమీటర్కి సంబంధించిన సమస్య. ఆ సమస్యను వెంటనే తొలగించి ప్రస్తుతం స్టీల్ గడ్డర్లకు సంబంధించి కూడా ఎరెక్షన్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి డక్ షీట్లు వేసిన తర్వాత కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఇది ఆర్హెచ్ఎస్ మీద వచ్చిన సమస్య. దానికి సంబంధించి కూడా రెక్టిఫై చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఎలాంటి నిర్మాణం జరుగుతుందో కూడా మీకు నేను తెలిపాను. ఆర్హెచ్ఎస్ మీద వర్క్స్ చూసాము. ప్రజెంట్ నేను ఎల్హెచ్ఎస్ వైపుకి వచ్చాను. ఎల్హెచ్ఎస్ మీద వర్క్స్ ఏం జరుగుతున్నాయి, ఇంకా ఎలాంటి పనులు పెండింగ్లో ఉన్నాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎల్హెచ్ఎస్ వైపు మీద కాంక్రీట్ను గతంలో ఏప్రిల్లోనే కంప్లీట్ చేశారు. ప్రస్తుతం క్రాష్ బేరియర్లకు సంబంధించి కూడా వర్క్స్ జరుగుతున్నాయి. క్రాష్ బేరియర్లు అంటే ఏంటి, దాంతోపాటు దాని పనులేంటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందుగానే A1కి సంబంధించి అప్రోచ్ రోడ్డు ఉంటుంది. ప్రస్తుతం ఆ రోడ్డు కంప్లీట్ అవడం జరిగింది. అది స్టీల్ బ్రిడ్జ్. ఆ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి A1 అనేది మనకి ఇక్కడి వరకు వస్తుంది. A1 నుంచి స్టీల్ బ్రిడ్జ్ వరకు అప్రోచ్ రోడ్ ఉంటుంది. అప్రోచ్ రోడ్ కంప్లీట్ చేశారు. అప్రోచ్ రోడ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఎక్స్పెన్షన్ ప్యానల్ ఉంటుంది. ఏదైతే ఐరన్లో ఉంటుంది, ఐరన్ సంబంధించిన ఎక్స్పెన్షన్ ప్యానల్ ఇక్కడ నుంచి అక్కడి వరకు ఎక్స్పెన్షన్ ప్యానల్తోని దీన్ని నేరుగా రోడ్డుకి కనెక్ట్ చేస్తారు. ఇది స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా పూర్తిగా కనెక్టివిటీ. అయితే మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్ చూసినట్టయితే 128 మీటర్లు ఉంటాయి. మొత్తం ఏదైతే స్టీల్ గడ్డలతో కలుపుకొని A2 నుంచి A1 వరకు మొత్తం 128 మీటర్ల వరకు ఈ స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. అయితే మధ్యలో ఉన్న స్టీల్ గడ్డల వరకు 110 మీటర్లు ఉంటాయి. ఇందులోని ప్రస్తుతం A1కి సంబంధించి ఎల్హెచ్ఎస్ మీద మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్రోచ్ స్లాబ్ కంప్లీట్ అవడం జరిగింది. ఎక్స్పెన్షన్ జాయింట్ను త్వరలోనే చేయబోతున్నారు. అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఈ ఎల్హెచ్ఎస్ వైపుకి సంబంధించి కూడా గతంలో జరిగిన స్లాబ్ లాంటి వర్క్స్ కూడా జరగడం జరిగింది. అవి కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలోనే ఇక్కడ స్లాబ్ కంప్లీట్ అవడం జరిగింది. గత ఏప్రిల్లోనే నేను స్లాబ్ ఎలా జరుగుతుందనే అంశానికి సంబంధించి డీటెయిల్గా మీకు వివరించాను. అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 6 గంటల వరకు నిరంతరంగా స్లాబ్ ప్రక్రియ ఒక స్టీల్ బ్రిడ్జ్ మీద ఎలా జరుగుతుందని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో నేను ఇందాక చెప్పినట్లుగానే ఏదైతే ఐరన్ అవ్వచ్చు థిక్నెస్ కూడా ఒకసారి వివరిస్తాను. చూసుకోవచ్చు, మొత్తం 2 లేయర్లకు సంబంధించి మాత్రం ప్రస్తుతం ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. దాదాపు 52 టన్నులకు సంబంధించి ఒక
వన్ సైడ్కి సంబంధించి కూడా స్టీల్ బ్రిడ్జ్కి ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఆ థిక్నెస్ చూసుకోవచ్చు. ఈ మధ్యలోనే మొత్తం 128 మీటర్ల సంబంధించి క్యూబిక్ మీటర్ల కాంక్రీట్తో పాటు థిక్నెస్తోని ప్రస్తుతం కాంక్రీట్ వేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది స్లాబ్కి సంబంధించి కూడా కంప్లీట్ అయిన పరిస్థితి. ఇంకా ఈ స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత క్రాష్ బేరియర్లు ఉంటాయి. మొత్తం 110 మీటర్లు సంబంధించిన స్టీల్తో పాటు మరోపక్క ఎక్స్పెక్షన్ జాయింట్తో పాటు అప్రోచ్ రోడ్డుతో కలుపుకొని మొత్తం 128 మీటర్లకు సంబంధించి కూడా క్రాష్ బేరియర్లు ఉంటాయి. ఇది ప్రతి రోడ్డుకి సైడ్లో ఉండే క్రాష్ బేరియర్లు. ఇది సెక్యూరిటీ పర్పస్ నుండి రోడ్డుకి ఇరువైపులా నిర్మిస్తూ ఉంటారు. మనం దాదాపు జాతీయ రహదారుల్లో కూడా ఇలాంటివి చూసాము. అవి కొంతవరకు డౌన్లో ఇంతవరకు ఉంటాయి. అయితే ఇది స్టీల్ బ్రిడ్జ్ నేపథ్యంలోనే దీని హైట్ కూడా చాలా ఎక్కువగా కనపడుతుంది. ఇదే తరహాలోనే దాదాపు 70% వరకు కూడా క్రాష్ బేరియర్లకు సంబంధించిన వర్క్స్ని కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అటు A2 సైడ్ వరకు చివరి ఎండింగ్లోని క్రాష్ బేర్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. వాటిని నిర్మించేందుకు ప్రస్తుతం అక్కడ ఐరన్ షట్లింగ్కి సంబంధించి ఇన్స్టలేషన్ జరుగుతుంది. అది పూర్తయిన తర్వాత అది కూడా కంప్లీట్ అయ్యి ఆ A2కి సంబంధించి కూడా అప్రోచ్ రోడ్డు ఎక్స్పెన్షన్ జాయింట్ కూడా వేస్తారు. ఇంకా దాంతోపాటు నేను ఇందాక చెప్పినట్లుగా అప్రోచ్ రోడ్డుకి సంబంధించి కూడా క్రాష్ బేర్లకు సంబంధించి కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఐరన్ కొంత భాగానికి సంబంధించి ఇన్స్టలేషన్ చేసుకున్నారు. దీని మీద త్వరలోనే ఈ అటాచ్ రోడ్డు చేసేందుకు ఇక్కడ క్రాష్ బేరియర్లు నిర్మించే ప్రక్రియ ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఒక స్టీల్ బ్రిడ్జ్ బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఏదైతే రోడ్డు ఎంతవరకు ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఒక వైపుకి సంబంధించి 8 మీటర్ల వరకు ట్రాఫిక్ వదిలేందుకు రోడ్డు ఉంటుంది. సైడ్లో కొంత దాదాపు 1 మీటర్ వరకు కొంత భాగాన్ని వదులుతారు. ఎవరైనా చిన్నపాటి నడవటానికి కొంత యూజ్ చేసుకునేందుకే దాదాపు 1 మీటర్ల వరకు వదిలే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా రెండు వైపులు ఇటు RHS LHS వైపు రెండు సైడు ఇటు లోపలికి సీడాక్సిస్ రోడ్లోకి వెళ్తానికి ఒకవైపు ఉపయోగిస్తే సీడాక్సిస్ రోడ్ల నుంచి బయటికి రావడానికి ఇంకో భాగాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ రెండు స్టీలు ఏదో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. మనం చూసుకోవచ్చు ఆ స్టీలు LHS వైపు సంబంధించి RHS వైపు సంబంధించి చూసినట్టయితే దాదాపు 3 మీటర్ల వరకు గ్యాప్ ఉంటుంది. ఈ 3 మీటర్ల గ్యాప్లోనే RHS అట్లాగే LHS సంబంధించిన గ్యాప్ ఉంచారు. దీని ద్వారా ఏదైతే స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణం ఈ విధంగా కొనసాగుతుంది. ఇంకా దాంతోపాటు దీని మీద బిటామినస్ రోడ్డు వేస్తారు. బియ్యం రోడ్డు అంటారు. దీని మీద బియ్యం రోడ్డు వస్తుంది. బియ్యం రోడ్డు వేసిన తర్వాత మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి లైటింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం ఒక సైడ్కి సంబంధించి రెండు వైపుల్లోనే లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి కూడా ఫైనల్గా పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. అయితే ప్రస్తుతం LHS మీద కాంక్రీట్ కంప్లీట్ అయిన నేపథ్యంలోని RHS వైపుకి సంబంధించి ప్రస్తుతం ఐరన్ ఇన్స్టలేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. నాకున్న సమాచారం ప్రకారం మరో 2-3 రోజుల్లో దీని మీద కాంక్రీట్ వేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పటికే పూర్తి స్థాయిలోని మధ్య భాగంలోని డక్ షీట్స్ కూడా వర్క్స్ కంప్లీట్ అయిన నేపథ్యంలో దాని మీద ఐరన్ ఇన్స్టలేషన్ చేసుకుని కాంక్రీట్ వేస్తారు. అయితే ఆదివారం కానీ సోమవారం కానీ ఈ ఆదివారం సోమవారం కానీ రాత్రి సమయంలోనే దీని మీద కాంక్రీట్ వేసే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి తగినట్లుగానే పనులు కొనసాగుతున్నాయి. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి.